హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు మేము సైకిల్ వెళ్ళడం ఓయూ క్యాంపస్లోకి వచ్చాము. మేము 46th యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇందులో పిల్లలు చాలా రకాలైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా డ్రిల్ కూడా చేశారు, పిరమిడ్స్ చేశారు, రకరకాలైన డ్యాన్సులు ఆడారు వీళ్ళు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఉల్లాసం ఉత్సాహం పెరుగుతుంది. క్రీడా దినోత్సవం వల్ల మానసికంగా పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. మానసిక మరియు శారీరక దృఢత్వాన్ని ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డేల వల్ల మనం ప్రోత్సహించవచ్చు. ఊబకాయం ఉన్న వాళ్ళకి ఊబకాయం అనేది తగ్గుతుంది. ఇలా స్పోర్ట్స్ రోజు హాఫ్ అన్ అవర్ అయినా ఉండాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలన్న క్రీడలు ఉండాలి. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం అనేది ముఖ్యము. మనం స్కూల్ అంటే విద్యకే అంకితము అనుకుంటాము. అలా కాకుండా వాళ్ళకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చేలా కూడా మనం చూడాలి. పిల్లల్లో నృత్యం, స్కేటింగ్ ఇలాంటి రకరకాల రంగాల్లో కూడా బాగా రాణించేలాగా ప్రోత్సహించుకోవాలి. క్రీడల వల్ల మనకి ఏం లాభం ఉంటుంది అంటే పోటీతత్వం బాగా పెరుగుతుంది. ఆడి గెలవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. క్రీడల వల్ల కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. క్రీడలు గ్రూప్గా ఆడడం వల్ల పిల్లల మధ్యన సమన్వయాన్ని బాగా పెంపొందించుకుంటారు. ఈ క్రీడల వల్ల లీడర్షిప్ కూడా పెరుగుతుంది. మనం చాలా గంటలు పనిచేస్తాము. పనిచేసిన తర్వాత కాస్త మన మైండ్కి రిలాక్సేషన్ ఉండాలి అనిపిస్తుంది. ఆటలు ఆడడం వల్ల మానసిక ఆరోగ్యం పైన లోతైన సానుకూల ప్రభావం ఉంటుంది. అందుకే కంపల్సరీగా ఆటలు ఆడాలి. వీళ్ళకి కొంచెం స్టడీస్లో నుండి రిలాక్సేషన్ ఉండాలంటే ఇలా ఆటలు కూడా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ నేను కొత్త వీడియో పెట్టగానే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మా చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మా పిల్లలకి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మా పిల్లలు ఇలా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా మేము కోదండ రామరెడ్డి గారిని ఇన్వైట్ చేశాము. ఈయన ఎమ్మెల్సీ. ఈయనే కాకుండా చంద్రారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ శాట్స్ని కూడా ఇన్వైట్ చేశాము. సునీత జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఆఫ్ మెట్టుగూడ డివిజన్ కూడా పిలిచాము. కానీ తన స్కెడ్యూల్ టైట్గా ఉండడం వల్ల తను రాలేకపోయింది. ఇంకా కోదండ రెడ్డిరామ్ గారు మాత్రం వచ్చారు. ఆయన ఫైనల్ సెరమనీ కూడా పాల్గొన్నారు. లాస్ట్లో మేము బెలూన్స్ విడిచిపెట్టాము దాంట్లోకి. దాంతో మా ప్రోగ్రామ్స్ అనేవి ఎండ్ అయిపోయాయి. ఇది ఓయూ క్యాంపస్లో చాలా పెద్దగా ఉంది స్టేడియం. సైక్లింగ్ వెలోడ్రమ్ స్టేడియం ఉంది. ఇక్కడ మధ్యలో అంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. బాడస్లో సైక్లింగ్ చేసేది ఉంది. మేము ఈ మధ్యలో ఉన్న ప్లేస్ యూజ్ చేసుకున్నాము. ఒక స్టేడియం కాబట్టి మనకు సీటింగ్ అరేంజ్మెంట్ ఏమీ ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా సీటింగ్ అరేంజ్మెంట్ పైన బాల్కనీ లాగా ఉన్న ప్లేస్లో కట్టేస్తారు వాళ్ళు. ఇక్కడ మా పిల్లలు డ్రింక్స్ తీసుకొని చాలా నైస్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇదే కాకుండా చాలా రకాలైన పిరమిడ్స్ కూడా చేశారు. సారీ డ్రాపింగ్ అన్నీ కూడా చేశారు. సారీ డ్రాపింగ్ డ్రిల్ కూడా చేశారు. ఒక వీడియో చాలా లెంతీగా అయిపోతుంది కాబట్టి వేరే వీడియో కూడా చేస్తాను. నా ఛానల్ని కంటిన్యూస్గా ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి చాలా వీడియోలు ఉన్నాయి. ఇక్కడ 8th, 6th, 7th క్లాస్ కలిసి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇది డాండియా ఆట. చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు మా పిల్లలు. 1 month నుండి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశారు. మా పిల్లల టాలెంట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది.
కానీ మ్యూజిక్ లేనిది, సాంగ్ లేనిది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో నేను వాయిస్ మేక్ ఓవర్ ఇస్తున్నాను. నాకు తెలియదు కాపీరైట్ పడుతుందో ఏమవుతుందో నాకైతే తెలియదు. కానీ ఇలాంటి డ్యాన్సులు చూపించాలంటే మాత్రం మ్యూజిక్ సాంగ్తోనే చాలా బాగుంటుంది. అందులో మా పిల్లలు ఎంత చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారో చూడండి. అసలు ఒక్క దగ్గర కూడా మిస్టేక్ లేకుండా చక్కగా చేశారు పర్ఫార్మెన్స్. మా టీచర్లు చాలా రోజుల నుండి వీళ్ళకు ప్రాక్టీస్ నేర్పించారు. ఇదే కాకుండా వెల్కమ్ డ్యాన్స్,